ఈరోజు నేను హైదరాబాద్ నుంచి గోవాకి స్టార్ట్ అవుతున్నా. సో ఫస్ట్ కంప్లీట్గా ఒక 3 to 4 days ట్రిప్ అయితే ప్లాన్ చేసిన. ప్లాన్ అంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది అయితే ప్లాన్ ఏం లేదు. సో అక్కడికి వెళ్ళాక బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. ఎందుకు అని అంటే ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి క్లైమేట్ నాకు ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది తెలియదు. సో అక్కడికి వెళ్ళాక ఏం ప్లేసెస్ విజిట్ చేస్తాను, అసలు ఎక్కడికి వెళ్ళబోతున్నాను, అసలు గోవాలో ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నా. సో అంతకన్నా ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైము 3 o'clock అవుతుంది. నా ఫ్లైట్ వచ్చేసి 5:20కి అనమాట. సో ఆల్మోస్ట్ 4 వరకు నేను ఎయిర్పోర్ట్లో ఉంటే ఇంకా చెకింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఆ టైం అవుతుంది. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఇప్పుడే ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అయ్యా. అసలు ఈ ఎయిర్పోర్ట్లో ఈ చెక్ ఇన్ ప్రాసెస్ ఉంటుంది భయ్యా. ఈ ప్రాసెస్ అయ్యేలోపు పుణ్యకాలం కూడా అయిపోతుందేమో అనిపిస్తుంది, అంత టైం పడుతుంది. అండ్ ప్రెసెంట్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నా. కానీ నాకైతే మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ సోలో ట్రిప్ అండ్ మై ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ నా ఫ్లైట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా దేవుడికి దండం పెట్టేసి ఫ్లైట్ అయితే ఎక్కేసాను. సో ఇంకా లేట్ చేయకుండా అదే ఎగ్జైట్మెంట్తో మనం గోవాలో కలుద్దాం. ఇదే గోవా ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇప్పుడే మన ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఇంకా నేను నా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి బెల్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో లోపల గోవా ఎయిర్పోర్ట్ ఎంత డీసెంట్గా ఉందో, బయటకు వచ్చేసరికి చూసారా జనాలు ఏదో ఫిష్ మార్కెట్కి వచ్చినట్టున్నారు. సో ఎనీవేస్ నా క్యాబ్ కూడా వచ్చేసింది. సో నేను ఇంకా నా రూమ్కి అయితే స్టార్ట్ అవుతున్నా. కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కదా, నాకు ఫుల్ నిద్ర వస్తుంది, మొత్తం స్లీపీ ఫేస్, ఎప్పుడు రూమ్కి వెళ్ళిపోతానని ఉంది. కాకపోతే ఆన్ ది వేలో నాకు ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది, సన్ రైజ్, బీచ్, అది కూడా గోవాలో చాలా బాగుంది. మీరు కూడా ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తే మాత్రం ఈ వ్యూనైతే మిస్ అవ్వద్దు. అండ్ ఇంకా లేట్ చేయకుండా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మనం మన గోవానైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆలివ్ నివాస మనం గోవాలో స్టే చేస్తున్న హోటల్ ఇదే అనమాట. మరి ఈ హోటల్కి సంబంధించి రూమ్ టూర్ కూడా చేశాను. సో అది సెపరేట్గా వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చిన్న న్యాప్ వేసి బయటకు వచ్చేద్దాం. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసిన. సో జనరల్గా గోవా ఎవరు వచ్చినా కూడా ఎక్కువగా ప్రిఫర్ చేసే బీచెస్ ఏంటి అంటే కలంగుట్, బాగా, క్యాండోలిమ్. సో నాకు హోటల్కి దగ్గరలో కలంగుట్ బీచ్ ఉంది. ఇది మన కలంగుట్ బీచ్ దగ్గర ఉన్న పార్కింగ్ ఏరియా అనమాట. చూసారా తట్టలు వచ్చారు, మొత్తం పార్కింగ్ ఏరియాలో ఖాళీ కూడా లేదు. ఇక్కడే ఎలా ఉందంటే లోపల ఇంకెంతమంది జనం వచ్చారో చూస్తేనే భయం వేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, చాలా అదర్ కంట్రీస్ నుంచి కూడా గోవా రావడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బీచెస్ ఉంటాయి కాబట్టి బీచెస్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. సో అందులో నేను కూడా బీచ్ లవర్ కాబట్టి ఇంకా లేట్ చేయకుండా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చారు జనాలు. ఎంత రష్ ఉందంటే కంప్లీట్గా ఖాళీ కూడా లేదు. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే లైవ్ మ్యూజిక్. ఇక్కడ మంచిగా మ్యూజిక్తో వైబ్ అవుతూ అక్కడ బీచ్లో చిల్ అవుతూ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఆర్ఎల్స్ నాలాగా సోలోగా వచ్చినా కూడా ఒక మంచి ఫీల్ ఉంటుంది. నా బ్యాక్ సైడ్ చూసారా, అంకుల్స్ అయితే మామూలుగా వైబ్ అవ్వట్లేదు, డ్యాన్స్లు వేస్తున్నారు. అండ్ ఇంకా ఫైనల్లీ నేను బీచ్ లోపలికి దిగకూడదు అనుకున్నా, ఎందుకు అని అంటే షూ వేసుకున్నా కాబట్టి తడుస్తుంది అని. అండ్ బీచ్ బ్రోకి నేనంటే ఇష్టం కాబట్టి నన్ను వదలలేదనమాట. కంప్లీట్గా తడిచిపోయినా, ఫ్యాంట్ అంతా తడిచిపోయింది. సో ఇంకా రూమ్కి వెళ్ళి అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవాలి. అండ్ అక్కడి నుంచి రెడీ అయ్యాక మిమ్మల్ని వేరే ప్లేస్కి అయితే తీసుకువెళ్తున్నా, పదండి. ఆల్ సెట్, నేనైతే రెడీ అయిపోయినా. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే జనరల్గా గోవా అంటే మనకు గుర్తుకొచ్చేది నెంబర్ ఆఫ్ బీచెస్ ఉంటాయి అండ్ దాంతోపాటు క్యాసినోస్ కూడా ఉంటాయి అనమాట. ఎస్, ఈరోజు మనం క్యాసినో చూడడానికి వెళ్తున్నాం. సో ఈ క్యాసినోస్ ఎక్కువగా మనకి పంజిమ్లో ఉంటాయి. సో అందులో చాలా క్యాసినోస్ ఉంటాయి కాబట్టి అందులో వన్ ఆఫ్ ది క్యాసినోకి అయితే వెళ్తున్నా. సో లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం, పదండి.
పంజిమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ వరుసగా అన్ని క్యాసినోస్ ఉన్నాయి చూసారా. సో ఇందులో మనకి మెయిన్గా తెలిసింది ఏంటి అంటే బిగ్ డాడీ, చాలా మంది వినే ఉంటారు. సో ఇదే ఆ బిగ్ డాడీ అనమాట. ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో చూడండి. అండ్ దీనికి దగ్గరలోనే మనం వెళ్ళబోయే క్యాసినో కూడా ఉంది, అండ్ అదే డాల్టన్ రాయల్. సో ఇంకా లేట్ చేయకుండా నా స్కూటీని పక్కన పార్క్ చేసేసి ఇంకా లోపలికి వచ్చేసిన. లోపలికి వెళ్తే మాత్రం కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. వావ్, ఎంత బాగుంది కదా, చాలా లగ్జరియస్గా ఉంది. సో ఇక్కడ ఎంత వండర్ఫుల్ ఉందంటే లోపల ఇంకెలా ఉంటుందో నేనైతే ఆగలేకపోతున్నా. సో ఇది వచ్చేసి మనకి వెయిటింగ్ లాంజ్ అనమాట. సో మనకి ఇక్కడ చేతికి ఒక బ్యాండ్ కట్టి ఇక్కడ నుంచి మనకి ఒక బోట్ నుంచి పెద్ద షిప్లోకి తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ వెయిటింగ్ లాంజ్లో మనం వెయిట్ చేయాలి. వెయిటింగ్ లాంజ్ కూడా మనకి చాలా అట్రాక్టివ్గా ఉంది. అదే మనం వెళ్ళబోయే బోట్ అనమాట. ఇక్కడ నుంచి నేను చెప్పినట్టు మనకు ఒక పెద్ద షిప్లోకి తీసుకెళ్తారు. సో చూసారా మనకి సముద్రంలో పెద్ద పెద్ద షిప్పులు ఎలా ఉన్నాయో. ఇది మెజెస్టిక్ ప్రైడ్. దీని బ్యాక్ సైడ్ మనకి బిగ్ డాడీ ఉంది చూడండి. ఇదే మనం వెళ్ళబోయే షిప్. బయట నుంచి మాత్రం చూడడానికి ఒక టైటానిక్ రేంజ్లో ఉంది. ఇంకా లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళే ముందు ఏంటి అంటే మనకి ఇక్కడ కొన్ని బ్యాండ్స్ అనేవి పర్చేస్ చేయాలి. సో ఒక్కొక్క బ్యాండ్ ఒక్కొక్క కలర్ ఉంటుంది, ఒక్కొక్క కలర్ బ్యాండ్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ 3K, 4K అండ్ 5K ఇలా ఈ రేంజ్లో ఉంటుంది అనమాట ప్రైస్. 3K ఏంటి అంటే మనకి బేసిక్ బ్యాండ్, ఇందులో బీర్స్ అండ్ బ్రీజర్స్ ఇంక్లూడ్ అవుతాయి. అండ్ 4Kలో ఏంటి అంటే ఇంకొన్ని ఆల్కహాల్ బ్రాండ్స్ ఎక్కువ ఇంక్లూడ్ అయితే అది మీడియం అనమాట. అండ్ 5K వచ్చేసి విఐపి బ్యాండ్. ఈ బ్యాండ్లో మనకి ఇంపోర్టెడ్ ఆల్కహాల్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి నాట్ ఓన్లీ ఆల్కహాల్, ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో ఫుడ్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ మెయిన్గా ఇది వేగాస్ అనమాట. సో ఇదంతా స్టార్టింగ్ సెషన్ మొత్తం మనకు ఆల్కహాల్ ఉంటుంది. అండ్ లోపలికి వెళ్తే మనకి ఫుడ్ అనమాట.
ఈడ మనకి పానీపూరి బండి కూడా ఏర్పాటు చేశారు. పానీపూరి, చాట్ ఇలాగా ఏం కావాలంటే అది కూడా మనకి ఇక్కడ తినొచ్చు. అండ్ మనకి ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మెయిన్ థింగ్ సాంగ్స్ కానీ లేదంటే మనం డీ జోడీ ఇలాంటి షోస్లో మనం చూస్తుంటాం కదా, కొన్ని స్టంట్లు చేస్తారు, డాన్స్లు. సో అవి కూడా చేస్తారు. అండ్ మ్యూజిక్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మనం మ్యూజిక్ని మంచిగా వైబ్ అవుతూ, ఆల్కహాల్ తాగే వాళ్ళు ఆల్కహాల్ తాగుతూ, ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్ తింటూ, అండ్ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి వేరే లాంజ్ ఉంటుందన్నమాట. సో ఇదేంటి అంటే విస్కీస్ అని ఓన్లీ మనకి మెంబర్షిప్ ఉన్న వాళ్ళకే ఇక్కడ లోపలికి ఎంట్రీ ఇస్తారు. సో లోపల ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను, పదండి. సో నాకైతే ఇక్కడ మెంబర్షిప్ లేదు, కానీ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి ఇక్కడ మెంబర్షిప్ ఉంది కాబట్టి సో వాళ్ళ త్రూ అయితే నేను వచ్చాను అనమాట. సో మెంబర్షిప్ ఉన్న వాళ్ళతో ఏంటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్ కానీ రావచ్చు. సో ఇంత ఫుడ్ కళ్ళ ముందు పెట్టుకొని ఇంకా లేట్ చేయకుండా మన ప్లేట్లు అయితే సర్వ్ చేసుకున్నాను. అప్పటికి తక్కువ తినాలి అంటూనే ఎక్కువ ఫుడ్నే పెట్టుకున్న ప్లేట్లో. సో చూడాలి. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ మనకి లైవ్ మ్యూజిక్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఈ అమ్మాయి అయితే మంచిగా పాడుతుంది, మీరు కూడా వినండి.
ఇంత ఫుడ్ ముందు పెట్టుకొని తింటుంటే నాకు మాయా బజార్ మూవీలో ఎస్వి రంగారావు గారు గుర్తుకొచ్చారు. వివాహ భోజనము అంటూ ఇంకా మంచిగా వైబ్ అవుతూ నేను తినేసిన. సో ఇక్కడ నుంచి బయటకి వెళ్తే మనకి ఒక ఫోటో బూత్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఒక కపుల్ ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ నేను కూడా ఒక 3 స్టిల్స్ ఇచ్చాను అనమాట. ఆ 3 స్టిల్స్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి ఆయన నాకు కొన్ని ఫొటోస్ సెండ్ చేశాడు. అది కూడా ఫ్రీగానే, 1 రూపీ కూడా వాళ్ళు ఛార్జ్ చేయరు. సో ఆ ఫొటోస్ కూడా చూడండి. ఇంత ఫుడ్ తిని ఇంత మంచిగా వైబ్ అయిన తర్వాత ఫైనల్ టచ్ మనం డిజర్ట్స్తో కంప్లీట్ చేసేస్తే ఆ ఫీలే వేరే ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా డిజర్ట్స్ ఉన్నాయి కాబట్టి నాకు నచ్చిన కొన్ని డిజర్ట్స్ నేను ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేసిన. అండ్ ఇది మన డే 1 వీడియో అనమాట. ఇంకా డే 2, డే 3 వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.